కీర్తనల గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే 5, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. చూసారా, దావీదు అంటున్నాడు, మనము వృద్ధి చెందాలంటే, మనము ఇంక్రీజ్ అవ్వాలంటే, మన అభివృద్ధి చెందాలంటే దేవుని కార్యాలను లక్ష్య పెట్టాలట. దేవుని హస్తకృత్యములను, దేవుని కార్యములను లక్ష్య పెట్టేవారు ఉండాలి. రెండోది, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. నేను మనము అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలంటే దేవుని కార్యాల పట్ల శ్రద్ధ ఉండాలి. దేవుని కార్యాల పట్ల నీకు ఎంత శ్రద్ధ ఉంటుందో, దేవుని చేతి పనుల పట్ల ఎంత ఆసక్తి ఉంటుందో, నీవు అంతగా అభివృద్ధి చెందుతావు. భక్తిహీనుల వలె నన్ను వంచక ప్రభు అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనం, భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకము. భక్తిహీనులను లాగివేసినట్లుగా, పాపము చేసేవారిని లాగివేసినట్లుగా. ఏంటి పాపము చేసేవారిని దేవుడు లాగివేస్తాడా? భక్తిహీనులను దేవుడు లాగివేస్తాడంటే ఇంటెన్షనలీ, అంటే ఉద్దేశపూర్వకముగా. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా పాపము చేస్తారో, ఉద్దేశపూర్వకంగా ఎవరైతే భక్తిహీనులుగా తయారవుతారో వారిని దేవుడు తృణీకరిస్తాడట, ఉమ్మివేస్తాడట. అంటే నీతిమంతుడు ఒక్కడో లేడు, పరిశుద్ధుడు ఒక్కడో లేడు, కానీ మనము ఉద్దేశపూర్వకంగా ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడో దానిని కావాలని మాటి మాటికి దాన్నే చేస్తూ ఉంటే దేవుడు వారిని ఏం చేస్తాడట? లాగివేస్తాడట. దేవునికి క్రమము కావాలి. దేవుడు అక్రమముగా నడిచేవారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? త్రోసివేస్తాడు. అక్రమముగా నడుచువారిని, అక్రమము చేయవారిని దేవుడు ఏమంటాడంటే నా యొద్ద నుండి తొలగిపోవడం అంటాడు. అందుకనే పాపము చేసినప్పుడు అది ఒక బలహీనతగా ఉంటే దేవుడు క్షమించి బలపరుస్తాడు. కానీ ఉద్దేశపూర్వకంగా కావాలని పాపము చేసుకుంటూ చాలామంది వెళ్తారు. అలాంటి వారి జీవితము అభివృద్ధి కనిపించదు. దేవుడు వారిని వృద్ధిపరచలేడు. కారణం ఏంటంటే వారు కావాలని ఉద్దేశపూర్వకంగా భక్తిహీనతలో ఉంటూ, కావాలని ఉద్దేశపూర్వకంగా పాపములో ఉంటూ, దేవుని కార్యములను, దేవుని హస్తకృత్యములను నిర్లక్ష్యం చేసి మరి ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. ఇందాక ఈ పాట ఎందుకు పాడేస్తున్నానంటే మీ హృదయము ప్రభుతోటి తిప్పాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పెదవులతో పాడడం మాత్రమే కాదు, కానీ మన పెదవులతో దేవుని స్తుతించడం మాత్రమే కానీ అంతరంగములో నుండి దేవునికి స్తుతి చెల్లించాలి. అంతరంగములో నుంచి దేవుని పాడుతున్నప్పుడు మనము ఇంక్రీజ్ అవుతాం, మనము అభివృద్ధి చెందుతాం. అందుకని ఇక్కడ అంటాడు, కీర్తనల గ్రంథము 28లో చూసిన మాట ప్రకారంగా మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? చదవండి ఒకసారి, మరొకసారి. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను. చూసారా, నీవు నేను అభివృద్ధి చెందాలంటే వృద్ధి కలిగేసేవాడు ఆయన అండి. సేవకుడిగా వాక్యం బోధించడం వరకే. ఇంకొక సేవకుడు మనల్ని నాటుతాడు, ఒకరు నీళ్లు పోస్తారు, కానీ వృద్ధిలోకి తీసుకొచ్చేది దేవుడే. మన గర్భఫలాన్ని కానీ, మన వ్యాపారాన్ని కానీ, మన ఉద్యోగాన్ని కానీ, మన చేతి పనులను కానీ దేవుడు
అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతాడు. ప్రభు అభివృద్ధిలోకి తీసుకురాకపోతే, ప్రభు కృప మన మీదకి రాకపోతే మనము ఇంక్రీజ్ అవ్వలేమని, నష్టపోతూ ఉంటాం, పోగొట్టుకుంటూ ఉంటాం. అందుకనే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుని యెహోవా కార్యములను లక్ష్య పెట్టాలి. మన బాధలలో విడిపించిన దేవుడు, గతకాలం అంతా పోషించిన దేవుడు, మన మార్గములైన దోతను తోడుగా ఉంచి మనం వెళుతున్న ప్రతి స్థలములో కాపాడి భద్రపరిచిన దేవుడు. ఈ కార్యాలను మర్చిపోకూడదు. ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. సాతాను ద్వారా వచ్చే శోధనలు, బంధువుల ద్వారా వచ్చే శోధనలు, లోకము ద్వారా వచ్చే శోధనలు, అనేకమైన టెంప్టేషన్ వచ్చి, అనేకమైన శోధనలు వచ్చి, అనేకమైన ఉపద్రవాలను వచ్చి దేవుడే నిన్ను నన్ను మనల్ని కాపాడుతున్నాడు. అది దేవుడు చేసిన కార్యాలు కదా మన జీవితంలో. అవి గుర్తించాలి. దేవా, గతకాలం అంతా నన్ను ఎంతగానో కాచి కాపాడవు తండ్రి. గతకాలం అంతా నీవు నన్ను భద్రపరిచావు తండ్రి. గతకాలం అంతా నన్ను లేవనెత్తి ఉన్నతంగా హెచ్చించావు ప్రభు అని చెప్పి ఆయన కార్యాలను ఎన్నడూ ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని మనం చేయకూడదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపిస్తున్నప్పుడు దేవుని కార్యాలను వారి కల్లారా చూసి, చెవులారా విని వారు ఏం చేశారు తెలుసా? మరిచిపోయారట. అందుకనే వారి ప్రయాణం ముందుకు సాగలేదు. అందుకనే వారి సంతతి లేకపోతే వారు అభివృద్ధి చెందలేకపోయారు. వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు. వారి సమృద్ధులకు ఎందుకు వెళ్ళలేకపోయారంటే వారు వెంటనే దేవుని కార్యములను మరిచిపోయారు. మీరు నేను మనము మరిచిపోతే మనము గోతులోనికి వెళ్ళిపోయేవారం అయిపోతాం. మనం ఒక మృతమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకనే రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో చదివినట్లయితే, 20వ వచనం ఒకసారి చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయము. ఈరోజు వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్పత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్రులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి తెలుసు, అరణ్యములో వారు దేవుని కార్యాలు చూశారు, దేవుని హస్తకృత్యములను చూశారు, దేవుని మహోన్నతమైన హస్తము వారికి ఎలాగ విడిపించిందో తెలుసు. ఇవన్నీ కూడా ఏం చేశారట? మరిచిపోయారు. అందుకని వారు ఏమైపోయారు తెలుసా? అరణ్యములోనే రాలిపోయారు. నీవు నేను మనము చిగురించాలంటే, మీరు నేను మనము మొవ్వు వేయాలంటే, మీరు నేను మనము పుష్పించాలంటే, ఫలించాలంటే, బహుగా ఫలించాలంటే దేవుని కార్యములను ఎన్నడూ ఎప్పుడు మరిచిపోకూడదు. గట్టిగా చప్పలు కొట్టండి. ఒక వ్యక్తి దేవుని కార్యాలు ఎప్పుడైతే మరిచిపోతాడో, ఎప్పుడైతే దేవుని హస్తకృత్యములను మరిచిపోతాడో ఆ వ్యక్తి దేవుని మర్చిపోయినట్లే. అప్పుడు వారు ఏమైపోతారంటే నశించి పోతారు. అందుకని అదే రోమపత్రిక 1వ అధ్యాయము 28లో చదివితే 1:28, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యి నల్లకపోయారు కనుక చేయి రాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. ఏం చేశాడు చెప్పండి? భ్రష్ట మనసుకు. దావీదు అదే అంటున్నాడు, ఉద్దేశపూర్వకంగా పాపం చేసినప్పుడు దేవుడేంటి క్షమించే దేవుడు కదా, దేవుడేంటి ప్రేమమయుడు కదా, ఎందుకు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేసాడంటే వారు కావాలని ఆశీర్వాదానికి బదులు వారి శాపాన్ని ప్రేమించారు. ఆశీర్వాదానికి బదులు వారు భ్రష్టత్వాన్ని ప్రేమించారు. కాబట్టి మీరు భ్రష్టత్వాన్ని ప్రేమిస్తున్నారు, మీరు భ్రష్టత్వంలో ఉండాలని ఆశపడుతున్నారు, మీరు శాపంలో ఉండాలనుకున్నారు. కాబట్టి శాపానికి పోండి అని చెప్పేసి విడిచిపెట్టేశారు. వారికి ఆశీర్వాదం అందు మనసు లేదట, వారికి దీవెన యందు వారికి మనసు లేదు. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడట?
భ్రష్టత్వానికి అప్పగించాడు. ఎందుకంటే మరియు వారు తమ మనస్సును దేవునికి చోటియలేదు కాబట్టి, దేవునికి చోటియ్యనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసు కొన్న అప్పగించెను. ఈరోజు చాలామంది క్రైస్తవులు భ్రష్టులైపోవడానికి కారణం ఏంటంటే వారి మనస్సు దేవునికి చోటు ఇవ్వకపోవడం వల్ల, దేవుని కార్యాలకు చోటు ఇవ్వకపోవడం వల్ల. ఎప్పుడైతే నువ్వు దేవునికి చోటు ఇవ్వో, ఎప్పుడైతే నువ్వు దేవుని మనస్సుకి దేవునికి నీ మనసులో చోటు ఇవ్వవో, అప్పుడు నీ మనసు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. భ్రష్టత్వానికి అది ఇష్టపడుతుంది అన్నమాట. అదే ఉద్దేశముగా చేసేది దేవుడు. అందుకనే అలాంటి వారిని ఏం చేస్తున్నాడట? నిర్మూలన చేస్తాడట. దావీదుకు తెలుసండి, సౌలు నిర్మూలం అవ్వడానికి కారణం ఏంటని తెలుసా? సౌలుని కాదని దేవుడు దావీదును కోరుకోవడానికి కారణం ఏంటో తెలుసా? సౌలు ఇష్టపూర్వకముగా దేవునికి మనస్సు ఇవ్వక పాపమునకు చోటిచ్చి దేవుని కార్యాలను మర్చిపోయి, దేవుని హస్తకృత్యములను మర్చిపోయి, దేవుని కృపను మర్చిపోయి సౌలు ఏం చేశాడట? తన మనస్సును దేవుని వైపు త్రిప్పుకోకుండా భ్రష్టత్వానికి చోటిచ్చాడు, శాపానికి చోటిచ్చాడు. నేను నశించిపోయినా పర్లేదు, దేవుని వైపు మాత్రం తిరగను, నేను చచ్చిపోయినా పర్లేదు, దేవుని తట్టు తిరగను అనుకున్నాడు. కాబట్టి సౌలు వృద్ధి చెందవలసిన వ్యక్తి క్రమముగా క్షీణించిపోయాడు. మనము ఒకవేళ ఏదైనా శోధనలో పడిపోతా అక్కడ ఉండిపోకూడదు. దావీదు వల్ల పశ్చాత్తాపడి, అయ్యా నన్ను మరలా కడుగుము దేవా, మరలా నన్ను నూతన పరిచము దేవా, మరలా నన్ను నీ రక్షణ ఆనందంతో నన్ను నింపు ప్రభా, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు ప్రభా, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు తీసివేయకు ప్రభా అని పశ్చాత్తాపడితే మరలా తిరిగి రెస్టోర్ చేస్తాడు. నేను పోగొట్టుకున్న వాటన్నిటిని మరలా తిరిగి ఇచ్చి, ఏదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ తిరిగి ఇచ్చి నేను ఏం చేస్తాడు తెలుసా? ఇంక్రీజ్ చేస్తాడు. దేవుడు వృద్ధిపరిచే దేవుడు. కాబట్టి ఉదయకాలము మనము చేయవలసిన పని ఏంటంటే యెహోవా కార్యములను అశ్రద్ధ చేయొద్దు. ఆయనకి పరిశుద్ధత అంటే ఇష్టము, ఆయనకి క్షమాపణ అంటే ఇష్టము, ఆయనకి మారు మనసు అంటే ఇష్టము, దేవుని తట్టు తిరగడం అంటే ఆయనకి ఇష్టము, తగ్గింపు అంటే ఆయనకి ఇష్టము, విధేయత అంటే ఆయనకి ఇష్టము. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ చేస్తావో, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తావో, దేవుడు నిన్ను నేల నుంచి మరలా చిగురిస్తాడు. మొద్దయిపోయినటువంటి ఆ యోబు జీవితము మరలా చిగురించిందట. మొద్దయిపోయాడట యోబు. సర్వస్వాన్ని కోల్పోయి మొద్దుగా మిగిలిపోయాడు. మొద్దు తెలుసు కదా, ఒక చెట్టు నరికి వేయబడిన తర్వాత మొద్దు మాత్రమే ఉంటుంది. అది మరలా నీటి వాసన చేత చిగురించి రెండింతలుగా దీవించబడ్డాడు యోబు. కాబట్టి ఈరోజు మనము చేయవలసిన పని ఏంటో తెలుసా? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆనందించాలట. దేని బట్టి ఆనందించాలి? కీర్తన గ్రంథము 92:4, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత గ్రేట్, నీ కార్యములు ఎంత గొప్పవి తండ్రి. చిన్న విషయమా? పెంట నుంచి దేవుడు లేవనెత్తడం చిన్న విషయమా? ఎక్కడో దేనులుగా ఉన్న మమ్మల్ని లేవనెత్తడం చిన్న విషయమా? నువ్వు చిన్న విషయం అనుకోకూడదు. దేవుని కార్యములు ఎంత గొప్పవి, ఎంత గొప్పవి. మనందరి స్థితి తెలుసు. మనం అందరూ ప్రారంభ స్థితి గుర్తు చేసుకోండి. ఎలాంటి స్థితిలో ఉండేవారు, మన పరిస్థితి ఎలా ఉండేది, కానీ దేవుడు ఇప్పుడు ఏ స్థితిలో తీసుకొచ్చాడు. ఇదంతా నువ్వేం చేయాలి తెలుసా? జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకాడు అంటున్నాడు కదా, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది లోకస్తులకు అర్థం కావు, పశుప్రాయులకు అర్థం కావు, పాపులకు అర్థం కావు, భక్తిహీనులకు అర్థం కావు. దేవుని కార్యాలు చెప్పాళ్ళండి అంటారు. కానీ ఈరోజు మనము ఆయన కార్యములు ఎంత దొడ్డవి, అవి ఎంత గొప్ప కార్యములు, ఎంత ఆశ్చర్యమైనవి, అవి నా హృదయానికి గొప్ప సంతోషాన్ని పుట్టిస్తున్నాయని చెప్పి నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే దేవుని కార్యాల ద్వారా
నువ్వు ఇంకా సంతోషిస్తావు. దేవుడు నీ పట్ల ఇంకా నూతనముగా ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఇంక్రీజ్ అవ్వాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు విస్తరించాలంటే, నువ్వు వృద్ధిలోనికి రావాలంటే దేవుని కార్యములను జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని కార్యముల పట్ల మనము లక్ష్యం ఉంచేవారుగా ఉండాలి. దేవుని కార్యం పట్ల ఎవరైతే లక్ష్యం ఉంచుతారో, దేవుని హస్తకృత్యముల పట్ల ఎవరైతే లక్ష్యం ఉంచుతారో దేవుడు వారిని అభివృద్ధి చేస్తాడట. అభివృద్ధి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను. మనము ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసినట్లుగా, దేవుని యొక్క అద్భుతాలను మరి చులకన చేసినట్లుగా మనం అలా చేయకూడదు. దేవుడిచ్చిన రక్షణ ఎంత గొప్పదండి! ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ పౌలు అంటాడు. చిన్న విషయం కాదు. మనకు అది లేదు ఇది లేదని బాధపడుతున్నాం, కానీ పౌలు అంటాడు ఎంత గొప్ప రక్షణ, ఇది దేవుని కార్యము. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుని ఆశ్చర్యకారం ఏంటి తెలుసా? దేవుడే మన కొరకు ఈ లోకానికి వచ్చి గొప్ప రక్షణ ఇచ్చాడు. నాకు అది ఇవ్వలేదు ఇది లేదని బాధపడుతున్నాం, కానీ ఎంత గొప్ప రక్షణ. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ అభివృద్ధి చెందుతావు? నీ ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ అభివృద్ధి చెందుతావు? దేవుని కార్యం ఏంటి తెలుసా? నీ జీవితంలో రక్షణ ద్వారా ప్రారంభించాడు. ఆత్మ రక్షణ ద్వారా ప్రారంభించి నిన్ను ఇంక్రీజ్ చేయాలనుకున్నాడు. కాబట్టి దేవుడు నాకు ఏమీ చేయలేదు అనకూడదు. ఆయన కార్యములు ఎంతో గొప్పవి. ఆ గొప్ప కార్యములు ఏంటి తెలుసా? నన్ను దేవుడు నాశనకరమైన గుంటలోంచి విడిపించాడు, జగటగల దొంగ ఊబులోంచి విడిపించాడు. ఈ లోకములో నశించిపోయి కొట్టుకుపోతున్న నన్ను వెతికి రక్షించి పట్టుకున్నాడు. ఇది గొప్ప కార్యం కదా? ఇది ఆశ్చర్యమైన కార్యం కదా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి నువ్వు ఇంక్రీజ్ అవ్వాలంటే దేవుని కార్యములను నిర్లక్ష్యము చేయకూడదు. ఐగుప్తు అనే భయంకరమైనటువంటి ఇనుము కొలుములో నుంచి, ఐగుప్తు అనే భయంకరమైనటువంటి బంధకాలలో నుంచి దేవుడు ఏ ప్రజల పట్ల చేయలేని మహా అద్భుతాలు చేసి ఇశ్రాయేల్ ప్రజలను విడిపిస్తే దేవుడిని వాళ్ళు ఏం చేశారు తెలుసా? చాలా చులకన చేసేసారు. మనం అలా చేయకూడదు. 400 సంవత్సరములు ఇనుపు కొలుములో ఉండి నలిగిపోతున్న ప్రజల్ని దేవుడు మోషే ద్వారా గొప్ప రక్షణ, ఏ రక్షణ చెప్పండి? మహారక్షణ కలుగజేశాడు. గొప్ప రక్షణ కలుగజేసి ఫరో సింహాసనాన్ని షేక్ చేసి ఫరోని ఐగుప్తు అంతటిని భయం పుట్టించి ఇశ్రాయేల్ ప్రజలకి రక్షణ కలుగజేస్తే దేవుని కార్యాలను చాలా చులకనగా చేశారు. కాబట్టి నువ్వు సాధారణంగా ఉండొద్దు, దేవుణ్ణి తక్కువ చేయొద్దు. మహాదేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారి దావీదు అంటాడు కదా, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణ శృంగము, ఆయనే నా కోట, ఆయన నేను ఎక్కలేనంత ఎత్తైన కొండై ఉన్నాడు. అందుకని దావీదు ఎందుకు వృద్ధి చెందాడు తెలుసా? దేవుని కార్యాలను దావీదు గుర్తించాడు. మనము దేవుని కార్యములను నిర్లక్ష్యము చేస్తే ఏ ఒక్కడు నిన్ను లేవనెత్తలేడు. దేవుని కార్యాలను నువ్వు పక్కన పెడితే నీ జీవితంలో సంతోషాన్ని చూడలేవు. కాబట్టి ఈరోజు ప్రియా దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యెహోవా కార్యములను నిర్లక్ష్యము చేయొద్దు. యెహోవా కార్యములను మనం ఏం చేయాలి తెలుసా? మనసు పెట్టాలి. ప్రతి ఉదయము ఆయన కృపతో నింపబడుతూ, ప్రతి ఉదయము ఆయన ముఖ కాంతిని మనం వెతుకుతూ, ప్రతి ఉదయము ఆయన సన్నిధిని వెతుకుతూ, ప్రభా ఈ దినము కూడా నాతో మాట్లాడండి, ఈ దినము కూడా నాతో రండి, ఈ దినము కూడా నీవు నూతనంగా నీ వాత్సల్యత, ఈ దినము కూడా నూతనంగా నా ఎడల నీ కృపను కొమ్మరించండి ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతిరోజు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయడం ప్రారంభిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకొనండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కనికరము కృపగల దేవా, మీరు ముఖాముఖిగా మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. అయ్యా, మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాం. మీరే మేలుతో నింపి తృప్తిపరచమని
నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్.